కానీ ఆయన మీద చర్యలు ఏం తీసుకుంటారని అయితే ఏమనిపిస్తలేదు. 100% ఎందుకంటే కాళేశ్వరం మీద విచారణ అని అనాలి, దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి, ఇంకోటి చేయాలి. వీళ్ళు మేడిగడ్డకే పరిమితమయ్యారు. లేదు, ఆ మేడిగడ్డ ఓన్లీ ఎలాంటిది మెగా 90% పనులు చేసిండు, దాన్ని పక్కన పెట్టిర్రు. సంవత్సరం కింద మేడిగడ్డ పంప్ హౌజులు మునిగి, అన్నారం పంప్ హౌజులు మునిగి, మరి వాటి మీద విచారణ ఏది? అంటే ఇవాళ మీరు క్లియర్గా సిబిఐకి ఎందుకు లెటర్ రాస్తలేరని బీజేపీ వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్లియర్గా చెప్పింది. మీరు స్టేట్మెంట్ చూడండి. కాళేశ్వరం పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుంది, మేము సీజే గారికి లేఖ రాయడం జరిగింది. లేదు, రేవంత్ రాసింది ఓన్లీ ఆన్ మేడిగడ్డ. నేనేమంటున్నా, మేడిగడ్డ ఇష్యూ ఒకటి, కానీ ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ సంబంధిత శాఖ మంత్రి క్లియర్గా చెప్పినాడు, కాళేశ్వరం పైన ఎంక్వైరీ జరుగుతుంది, కాళేశ్వరం వ్యవహారం పైన ఎంక్వైరీ జరుగుతుంది అనేటువంటి మాట క్లియర్గా చెప్పినారు. ఎంటైర్ కాళేశ్వరం పైన ఆ వ్యవహారం పైన ఎంక్వైరీ జరుగుతుంది. మీరు అంటున్నారు సిబిఐకి లేఖ రాయట్లేదు. ఏమైతే సిబిఐకి లేఖ రాస్తే మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పలేదా, దొంగను తీసుకుపోయి గది దొంగ కప్ప చెప్పినట్టుంటుందని. మరి అప్పుడు కూడా డిమాండ్ చేసింది కదా, మరి ఏమని? అప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయాలని అప్పుడు గతంలో డిమాండ్ చేసిందే కదా. సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండే కాదు, ఆధారాలు కూడా కదా పంపింది. ఆధారాలు పంపితే కూడా సపోర్ట్ చేయకపోతుంది. ఓకే, అప్పుడు సపోర్ట్ చేయని వాళ్ళతో ఇప్పుడు ఏం చేయగలుగుతాం? అందుకోసం సిబిఐని కానీ కేసీఆర్ని కానీ నమ్మే పరిస్థితులు లేము. ఖచ్చితంగా ఈ రాష్ట్ర జ్యుడిషియరీ సిస్టమ్ పైన, ఇక్కడ ఉన్నటువంటి అధికారుల పైన, కేసీఆర్ అధికారులు కాదు, ఈ బిహారీ ముఠ కాదు, స్వచ్ఛంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులతోటి, నిజాయితీ పరులైనటువంటి అధికారులతో ఎంక్వైరీ జరుగుతుంది. దోషులు తేలుతారు, దోషులకు శిక్ష తప్పదు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎలక్షన్స్కి ముందు, కేసీఆర్ కుటుంబము వాళ్ళంతా తిన్న భూములు తిరిగి తీసుకొని పేదలకు పంచుతాం అన్నారు. ఇది సాధ్యమేనా? సాధ్యం. ఎందుకు సాధ్యం కాదు? ఇవాళ ఎన్ని భూములపైన ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అనేకమైనటువంటి భూములపైన ఎప్పటికప్పుడు విచారణ చేస్తూ ఉన్నాడు. వీళ్ళు కొట్టేసిన భూములన్నింటినీ ఇప్పుడు గదగద ఉంచుతా ఉన్నారు. నవీన్ మిట్టల్ గారు ఏం చేశారు తెలుసా? కరెక్ట్ 4 రోజుల క్రితం ఇదివరకు దాకా ఎవరికైతే భూములు అక్రమంగా కట్టపెట్టారో అవి రివర్సింగ్ చేస్తూ ఉన్నాడు. మళ్ళీ వాళ్ళ భూములు క్యాన్సిల్ చేసి, వాళ్ళ పాస్ పుస్తకాలు క్యాన్సిల్ చేసి, ఇంట్లో మనిషిని పెట్టుకొని చేస్తూ ఉన్నాడు ఈ పని అంతా. మరి నవీన్ మిట్టలే కదా మొన్న ధరణి మీద కమిటీ వేసింది, కమిషనర్గా అధ్యక్షత కమిటీ వేసింది ఆయనే. ఏదైనా ఒక వ్యూహం ఉంటుంది కదా గవర్నమెంట్ దగ్గర. ఇప్పుడు తప్పిస్తే పారిపోయేటట్టు ఎందుకు తప్పియాలి? పెట్టాలి ఆడ పెట్టి అలా కళ్ళం గట్టి వ్యవహారం జరగాలి. ముఖ్యమంత్రి గారికి ఏ ఆలోచన లేకుండా జరగదు కదా. ఓకే, ఆయనకు ఆలోచన ఉంటుంది కదా ఏం చేయాలనేది. ఖచ్చితంగా మీరు అనుకుంటున్నట్టుగా అంత ఈజీగా ఏం లేదు. సీఎం గారు సీరియస్గా ఉన్నారు, ఆయనకు తెలుసు ఏ సమయంలో ఏం చేయాలో తెలుసు, ఖచ్చితంగా చేస్తాడు. ఒక్క గుంట భూమి కూడా పోనీయాడు, నేను నమ్ముతా ఉన్నా. దమ్ముంటే చేసుకోండి అని కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా చెప్తున్నారు. కాళేశ్వరం మీద వద్దంటే ఇజ్జత్ పోతుంది కాబట్టి దమ్ముంటే చెప్తారు. భూముల మీద వద్దంటే ఇజ్జత్ పోతుంది కాబట్టి దమ్ముంటే చేసుకోరు. దమ్ము ఉందా లేదా చూస్తారు కదా. కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి గారికి దమ్ము ఉందా లేదా చూస్తాడు కదా కేటీ రామారావు. 30 రోజులకే దమ్ము చూపేయాలనుకుంటున్నాం, ఇంకా చాలా రోజులు ఉంది. ఇంకా మీరు దమ్ము వచ్చి లోపడబడి దాకా ఉంటుంది. ఇప్పటికే చందమామని తెచ్చి ఇంకా చేస్తలేవేంది, ఇంకా మమ్మల్ని అంతలేవేంది, ఇంకా లోపడెత్తలేవేంది అని అడుగుతున్నావు. సింహం బయటికి వెళ్తుందట కదా. ఏ సింహం? కేసీఆర్. సింహం తిరిగి పడ్డది. సింహం బయటికి వెళ్ళి గర్జించేంత లేదు. సింహానికి అవి దంతాలు లేని సింహం, అది ఇప్పుడు గోర్లు లేని సింహం. అది వేటకు పోయినా కూడా దవడలతో వచ్చి పట్టుకుంటే ఆగేయి. దంతాలు లేని పులి వేటకు పోయినట్టు ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ దాని దంతాలు వీగి జనం ఇట్లా కూర్చుండబెట్టిరు. దంతాలు లేని పులి వేటకు పోయినా, కేసీఆర్ మళ్ళీ బయటకు వచ్చినా రెండో ఒకటే. కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేస్తారట, కేటీఆర్ ఇంకో దగ్గర నుంచి అట, హరీష్ రావు ఇంకో దగ్గర, కవిత నిజామాబాద్, ఇట్లా వీళ్ళంతా పోటీ చేస్తే గెలిచే అవకాశం లేదు. వినోద్ రావు ఇంకో దగ్గర.